ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वर श्री गुरुदत्त दिगंबरा। మొన్నటి వరకు మనము స్వామివారి అవతారాలైనటువంటి 14 అవతారం దేవదేవుడిగా చెప్పుకున్నాము. 15వ అవతారము కూడా కొంచెము చెప్పడం సృష్టించడం జరిగింది. కానీ పెద్దలు చెప్పడం రీత్యా మళ్ళీ స్వామివారు ఎందుకో నా మీద దయ ఉంచి ఇంకొకసారి కూడా ఆ 15వ అవతారంని మళ్ళీ ఒకసారి చెప్పేటువంటి అదృష్టాన్ని నాకు స్వామివారు ఇచ్చారు. కాబట్టి ఇవాళ 15, 16 అవతారాలు రెండు కూడా నేను చెప్తాను. 14వ అవతారం దేవదేవుడు. దేవదేవుడుగా స్వామివారు వచ్చారు. దేవదేవుడుగా వచ్చినటువంటి స్వామివారు విష్ణు స్వరూపముతోటి విష్ణుతత్వముతోటి స్వామివారు బ్రహ్మకి సాక్షాత్తు బ్రహ్మగారికి పట్టినటువంటి మాయని తొలగించి స్వామివారికి బ్రహ్మగారికి పట్టిన అజ్ఞానమును తొలగించి స్వామివారికి బ్రహ్మగారికి వారి వేదములు వారికి అప్పచెప్పడం తిరిగి ఇప్పించడం అనేటువంటిది మనము దేవదేవుడు అవతారంలో చెప్పుకున్నాము. ఆ చెప్పుకునే భాగంలోనే అసలు స్వామివారికి దత్తాత్రేయ స్వామివారికి ఆయన అవతార విశిష్టత ఏంటి, అసలు ఆయన గురువుగా వచ్చినప్పుడు స్వామివారికి శంఖ చక్రములు ఎందుకు, శంఖ చక్ర గదాపత్రములతోటి త్రిశూలముతోటి డమరుకముతోటి ఒక చేతిలో కమండలము ఒక చేతిలో జపమాలతోటి వస్తారు స్వామివారు ఆయా సందర్భాలను బట్టి భక్తులను ఉద్ధరించడానికి. మరి గురువుగా వచ్చిన గురుస్వరూపానికి ఆయుధములతో ఏం పని, ఆయుధముల యొక్క విశిష్టత ఏంటి, ఏ ఆయుధము ఏ విధంగా మనలోని అజ్ఞానము తొలగిస్తుందో కూడా చెప్పుకుంటూ దాంట్లో శంఖం గురించి చెప్పుకున్నాము, సుదర్శన చక్రం గురించి కూడా చెప్పుకున్నాము. ఇవాళ ఈ 15వ అవతారం, ఈ 15, 16 రెండో అవతారాలు చెప్పుకుంటూ అలాగే స్వామివారికి సంబంధించిన త్రిశూలము, డమరుకము, అలాగే కమండలము, జపమాల, అసలు ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి శునకములు, స్తోత్ర శునకములు అంటారు వాటి, అసలు ఆ శునకములు ఏంటి, ఆ వెనకాల ఉన్నటువంటి స్వామివారి వెనకాల ఉన్నటువంటి ఆ గోవు ఏంటి, వీటన్నిటితోటి స్వామివారు 3 తలలతోటి షడ్భుజములతోటి 6 రకాల ఆయుధములతోటి కామధేనులతోటి శునకములతోటి వచ్చినటువంటి ఆ స్వామివారి తత్వమును కూడా ఇవాళ పరిపూర్ణం సంపూర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ 15వ అవతారంగా స్వామివారు కథ ఎక్కువ చెప్పనండి, ఎందుకంటే స్వామివారి తత్వం మనకి చెప్పుకోవాలి కాబట్టి కథని కొంచెం సూక్ష్మంగానే వివరిస్తాను. 15వ అవతారము దిగంబర దత్తగా వస్తున్నారు. దిగంబర దత్త అంటే స్వామివారు దిగంబర అవధూత. ఆయన దిగంబరుడుగా ఎందుకు వచ్చారు, అసలు అవధూత అంటే కూడా మనం చెప్పుకున్నాము ఇంతకుముందున్న అవతారాలు. దిగంబర అవధూత, దిక్కులన్నీ ఆకాశము, భూమి, 8 దిక్కులు, అంతటా సమస్త విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ స్వామివారు ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వమయుడు, ఆయనే సర్వంతర్యామి, ఆయనే సర్వత్రా వ్యాపించున్నటువంటి ఆ మహానుభావుడికి, ఆ దత్తాత్రేయుడికి మనము ఏ రకమైన వస్త్రము మనము ఆయనదంటూ ఆయన కానిదంటూ లేనటువంటిది కాబట్టి ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి అంతం చేయాలనేటువంటిది ఏమీ లేదు కాబట్టి స్వామివారికి వస్త్రం అనేటువంటిది ఒకటి మనము పెట్టలేము. కాబట్టి స్వామివారిని దిగంబరము అంటారు. దిగంబర తత్వము అంటే అది, అంతేగాని మామూలుగా బాహ్యంగా మనం చెప్పుకునేటువంటి నగ్నత్వం కాదు. దిగంబరం అంటే అంతటా వ్యాపించుకున్నవారు. ఆ దిగంబర మంత్రము ఆయనకి మాత్రమే చెందినటువంటిది. స్వామివారు దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో వచ్చినటువంటి శ్రీపాద వల్లభులు కానీ, నృసింహ సరస్వతి స్వామి వారు కానీ, మిగతా అక్కర్కోటి మహారాజు గారు కానీ, మిగతా అవతారాలకు ఏ అవతారాలకు వచ్చినా సరే స్వామివారు ఈ మంత్రము ఒక దిగంబర మంత్రము స్వామివారికి మాత్రమే చెందినది. ఇంకా 1 దేవతలు ఏ దేవతలు కూడా ఆ దిగంబర మంత్రంతో మనం ఉపాసన చేయము. ఆయన అవధూత, దిగంబర అవధూత. అవధూత అంటే కూడా మనం చెప్పుకున్నాం. అవధూత అక్షరే స్వరణ్యే దూత సంసారబంధన తత్వమష్టాదిలక్షత్వ అవధూత ఇతీర్యం అని మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇవి చెప్పుకున్నాం కాబట్టి వీటిపైన నేను ఎక్కువ సూచించాను. ఇవాళ దిగంబర దత్తగా స్వామివారు 15వ అవతారంలో ఎందుకు వచ్చారయ్యా, ఏ విధంగా వచ్చారు అనే దాని గురించి చెప్పాలి అంటే, ఒకానొకప్పుడు యయాతి అనేటువంటి రాజు, మహారాజు ఉంటారు. యయాతి ఆయన
ఆయన యొక్క కొడుకు కుమారుడు యదు మహారాజు. మనం ఇక్కడ యయాతి ఎవరు, ఆయన భార్య ఎవరు, ఆయనకు అవన్నీ మనకు అనవసరం. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన యదు మహారాజుకి దిగంబరుడుగా ఆయన కనిపించారు కాబట్టి మనము యదు మహారాజు అంటే ఎవరుంటే ఆయన తండ్రికి చెప్పుకుంటాం. యయాతి యొక్క పుత్రుడు. ఆయన ఒకనొక టైంలో యయాతికి ముసలితనం వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా ఆయన యొక్క వాంఛలు చాంపల్యములు తీరక వారి పుత్రులు ఒక 3 పుత్రులు ఉంటారు. వారిలో 2వ వాడు యదు మహారాజు, 3వ వాడు ప్రవూరుడు. తనకు మళ్ళీ పిల్లల యొక్క యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి తండ్రి యొక్క ముసలితనాన్ని అనుభవించే వాడితే పట్టాభిషేకం చేస్తాను అని చెప్పని అంటారు. దానికి యదు మహారాజు ఒప్పుకోరు. అప్పట్లో ఆ శక్తులు ఉండేవి వాళ్ళకి. ఒకరి యవ్వనాన్ని ఇంకొకరు చేసుకుంటారు, ఇంకొకరి భోగాన్ని ఇంకొకరు అనుభవిస్తారు. ఇప్పుడు అవన్నీ మనకు అనవసరం. అయితే యదు మహారాజు ఒప్పుకోరు, ప్రవూరుడు ఒప్పుకుంటారు, ఇంకా ఆయనకి చేసుకుంటారు. ఇక్కడ మనకి యదు మహారాజు ఇంపార్టెంట్. అయితే యదు మహారాజుని తండ్రి గారు శపిస్తారు. నీవు నా కోరికని నువ్వు మన్నించలేదు కాబట్టి నీకు క్షత్రియ వంశం అనేటువంటిది నీకు అలవరించదు, నీకు అప్లికబుల్ కాదు. రాజకుటుంబంలో పుట్టినా మీరు క్షత్రియులు కాదు, మీరు రాజ్యాన్ని పరిపాలించలేరు అని ముందు కాలాల్లో మీరు రాజ్య భ్రష్టులైపోతారు, మీరు రాజులుగా ఉండలేరు క్షత్రియులుగా ఉన్నా సరే అని చెప్పి చెప్పిస్తారనమాట. అందువలనే యాదవ వంశంలో పుట్టిన యదు మహారాజు యాదవ వంశానికి అగ్రుడు. ఆయన వంశంలోనే పుట్టారు శ్రీకృష్ణ భగవాను. ఆ తర్వాత యాదవులంతా వారికి సంబంధించిన వాళ్ళే, కానీ వారిని క్షత్రియులుగా గుర్తించరు. ఈ శాపముతో తండ్రి గారు ఇచ్చిన శాపముతో ఆయన చింతాక్రాంతుడు అవుతారు. చింతాక్రాంతుడయ్యి ఇక రాజ్యము వదిలేసి ఆయన అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి ఆయన జ్ఞాన మార్గంలో వెళ్ళాలని ఆయన చింతాక్రాంతుడి వెళ్తూ ఉంటే ఆయన నర్మదా తీర ప్రాంతంలో ఆయనకు వెళ్తూ ఉంటే అక్కడ నర్మదా తీర ప్రాంతంలో స్వామివారు దత్తాత్రేయ భగవానుడు ఒక అవధూతగా దిగంబరుడిగా మిట్ట మధ్యాహ్నము మండు టెండలో నది ఒడ్డున పడుకొని ఉంటారు. ఇంత మిట్ట మధ్యాహ్నము ఇంత ఎండలో కూడా సూర్యకిరణాలు దహించి వేస్తుంటే కూడా ఇంత దిగంబరుడుగా ఉండి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఆయన. అప్పుడు యదు మహారాజు చూసి, అయ్యా మీరెవరు, ఏమిటి, మీకు ఇంతటి ఆనందాన్ని ఏ విధంగా వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా అని చెప్పని అంటే, అప్పుడు యదు మహారాజుకి దత్తాత్రేయ స్వామి వారు అవధూత లక్షణాలు, దిగంబర లక్షణాలు ఆయనకు చెప్పి ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించే క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని యదు మహారాజు అడుగుతారు, మీకు ఇంతటి జ్ఞానం ఏ విధంగా వచ్చింది, మీకు ఎవరు గురువు గారు, మిమ్మల్ని నేను గురువుగా స్వీకరిస్తున్నాను, మీకు గురువు అని మాట్లాడుతూ మీకు గురువు గారు ఎవరు అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన, నాకు 24 మంది గురువులు ఉన్నారు, ఆ 24 మంది గురువులు ఈ ప్రకృతి నుంచే, ఆ 24 మంది గురువుల నుంచి నేను ఇప్పుడు సృష్టించాను. ఎందుకంటే అది అంతా గురు చేతిలో ఉంది. మీకు అందరికీ తెలుసు, గురు చరిత్ర మీరు అందరూ చదివే ఉంటారు, చదవండి. ఆ 24 మంది గురువుల గురించి ఇప్పుడు చెప్పాలంటే మనకు 2 రోజులు సరిపోదు. కాకపోతే 24 మంది గురువుల నుంచి స్వామివారు నేర్చుకున్నారు. అవి ఏమిటి? అవి భూమి, ఆకాశము, నీరు, శనకారుడు, ఒక వేశ్య, ఒక చిన్నపిల్లవాడు, ఒక కొండ చిలువ, ఒక లేడీ, ఇలా అనే నేను ఎక్కువగా సృష్టించట్లేదు. నేను 24 మందిని కూడా నేను సృష్టించట్లేదు. మీకు అందరికీ తెలుసు అని నేను అందుకే చెప్పాను. దయచేసి క్షమించండి నన్ను, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. ఎక్కువసేపు చెప్తే మళ్ళీ ఇంకొక రోజు తీసుకోవాల్సి వస్తుందని చెప్పిన ఉద్దేశంతో నేను ఎక్కువ సృష్టించట్లేదు. అన్యదా భావించకండి, క్షమించండి. మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను వాటిని సృష్టించట్లేదు. 24 మంది గురువుల నుంచి స్వామివారు నేను నేర్చుకున్నాను అంటే, ఈ 24 మంది ఎక్కడ ఉన్నారయ్యా అంటే, ఈ 24 మంది కూడా ప్రకృతిలో ఉన్నవారే. అంటే ప్రకృతినే గురువుగా చేసుకొని ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు నుండి, అచేతనమైనటువంటి ప్రతి వస్తువు నుండి కూడా కదులుతున్న వాటిని, కదలని కొండలు, పర్వతాల నుంచి కూడా ఆయన నేర్చుకున్నారు. ఈగ, కీటకము, భ్రమణం చాలా ఉన్నాయి. అందుకే ప్రకృతిలో చేతనము అచేతనము కలిగినటువంటి ప్రతి వాటి నుండి నేను నేర్చుకున్నాను అని చెప్పి ఆయన ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క తత్వాన్ని తెలుసుకొని 24 మంది గురువులు అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పి నేను ఈ విధంగా నేర్చుకున్నాను, అందువలనే నేను ఈ విధంగా అవధూతం అవ్వగలిగాను, నేను దిగంబరుడు అవ్వగలిగాను అని చెప్పని స్వామివారు దత్తాత్రేయ స్వామివారు యదు మహారాజుకి జ్ఞానోపదేశం చేస్తారు. జ్ఞానోపదేశం చేసి
అప్పుడు యదుమహారాజు యొక్క దుఃఖాన్ని పోగొడతారు. పోగొట్టిన తర్వాత మళ్ళీ ఇదే అవతారంలో స్వామివారు సాక్షాత్తు నారాయణ భక్తుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అత్యంత ప్రియమైన భక్తుడైనటువంటి భక్త ప్రహ్లాదుడు కూడా స్వామివారి దత్తాత్రేయ స్వామి వారి యొక్క శిష్యుడు. స్వామివారికి అత్యంత ముఖ్యమైన శిష్యులు ఎవరంటే కార్తవీర్యార్జునుడు, పరశురాముడు, యదుమహారాజు, భక్త ప్రహ్లాదుడు. వీళ్ళందరూ జ్ఞాన మార్గము సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారి నుండే తీసుకున్నారనమాట. ఇదే అవతారము ప్రహ్లాదుడు కూడా స్వామివారి దయ వల్ల తండ్రి గారి మరణానంతరము పట్టాభిషిక్తులు అయిన తర్వాత రాజ్యం అంతటి ఎన్నో వేల సంవత్సరాలు ఎంతో రంగరంగ వైభవంగా పరిపాలించిన తర్వాత ఆయనకి కూడా విచారం, ఆయనకి కూడా వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం కలిగి ఆయన కూడా తన గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వచ్చినప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ప్రహ్లాదు వారికి కూడా దిగంబర రూపంలోనే కనిపిస్తారనమాట, దిగంబరావధూతగా. అక్కడ ఈయన కావేరి నదీ పరివాహక ప్రాంతంలో కనిపిస్తారు ప్రహ్లాదుడికి. ఇక్కడ కూడా స్వామివారు మళ్ళీ యదుమహారాజుకి చెప్పినట్టుగానే జ్ఞానోపదేశం చేసి వాళ్ళ గురువుల యొక్క విశిష్టత వారి నుంచి తెలుసుకున్న తత్వాన్ని తెలుసుకొని స్వామివారు భక్త ప్రహ్లాదుడికి కూడా జ్ఞానోపదేశాన్ని చేస్తారు. ఇది స్వామివారి యొక్క దిగంబర అవధూత యొక్క అవతారం. నేను ఈ అవతారము ఆల్రెడీ మనము 3వ అవతారంలో బాలదత్తుడుగా దిగంబరుడిగా వచ్చినప్పుడు మనం ఆ దిగంబరత్వాన్ని అవధూతి స్వామివారు నిన్నటి రోజు మనం చెప్పుకున్నట్టుగా స్వామివారిలో ఉన్నటువంటి విష్ణుతత్వము, స్వామివారిలో ఉన్నటువంటి విష్ణుతత్వానికి సంబంధించి శంకు చక్రము చెప్పుకున్నాము. అలాగే స్వామివారిలో ఉన్నటువంటి శివతత్వానికి ప్రతీకగా చూపించడానికి స్వామివారు ఆయన త్రిశూలము డమరుకము పట్టుకున్నారు. అయితే ఇక్కడ నేను 15వ అవతారం దత్తాత్రేయ స్వామి వారి దిగంబర అవతారం గురించి ఈ కథలో చెప్తూ ఈ కథని ఆయన దిగంబర అవతారంగా ఉన్నటువంటి స్వామివారిని ఉపాసన చేయడం కోసం ఇక్కడ ఒక స్తోత్రం ఇచ్చారు. అదేంటంటే దుఃఖ దుర్గతి నాశాయ దత్తాయ పరమాత్మనే దిగంబరాయ శాంతాయ నమోస్తు భూజి సాక్షినే. ఈ మంత్రముతోటి స్వామివారిని ఉపాసన చేస్తే స్వామివారు దిగంబరావధూత రూపంలో స్వామివారు ప్రత్యక్షమయ్యి స్వామివారు కనపడి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఈ అవతారంలో ఇంతవరకు ఈ కథని కాసేపు పక్కన పెట్టి స్వామివారి యొక్క తత్వంలోకి వెళ్తాను. ఇప్పుడు నేను దత్తాత్రేయ స్వామి వారి తత్వము గురుతత్వము. సాక్షాత్తు పరమాత్మే గురువుగా వచ్చారు. ఆయనే బ్రహ్మము, ఆయనమే విష్ణువు, ఆయనే శివుడు. ఆయనలో ఉన్నటువంటి విష్ణుతత్వానికి ప్రతీకగా శంఖము చక్రము గురించి మనం చెప్పుకున్నాము. ఆయనలో ఉన్నటువంటి శివతత్వానికి ప్రతీకగా త్రిశూలము డమరుకము గురించి చెప్పుకున్నాము. మరి స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారము, శ్రీ మహావిష్ణువు పరిపూర్ణముగా తనను తాను దత్తము చేసుకుని వచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారం. మరి విష్ణు స్వరూపం. ఆయనకి తర్వాత కాలాల్లో ఆయనకి శివతత్వము కలియుగములో కలి ప్రభావం చేత ఆయనకి శివతత్వము కూడా అవసరమైంది. అందువలనే స్వామివారు మొదట ఏక ముఖముతోటి ఉండేవారు, తర్వాత 3 ముఖములుగా ఆయనని చూపిస్తారు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి తత్వాన్ని చూపించడం కోసం అని చెప్పని త్రిగుణాత్మకుడుగా చూపిస్తారు. ఆయన త్రిగుణాత్మక త్రిమూర్తి అని చెప్పి మనం అంటాం అన్నమాట. అందుకే ఇక్కడ మరి స్వామివారిలో నారాయణ స్వరూపాన్ని గురువుగా చూపించినప్పుడు మనము ఆయన గురువు కాబట్టి, ఆయన ఆది గురువు కాబట్టి గురువుల్ని మనం స్తోత్రం చేసే మనం నమస్కారం చేసుకున్నప్పుడు నారాయణ సమారంభే వేదవ్యాస భగవాన్ మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర అని చెప్పి నమస్కారం చేసుకుంటాం. మరి ఇక్కడ స్వామివారు శివతత్వంతో కూడా ఉన్నారు. శివాయ విష్ణు రూపాయ శివాయ చ. శివుడైనా విష్ణువైనా ఏదైనా ఆయనే. అంతటా ఉన్నవారు, అంతటా శివం మంగళం శివోహం, అంతటా వ్యాపించి ఉన్నవారు, విశ్వమంతా వ్యాపించున్నవారు. కాబట్టి రూపములో నామములో తేడా తప్ప వారి యొక్క తత్వము మాత్రం అదే. మరి అది శివస్వరూపంగా శివతత్వంగా మనం చెప్పుకోవాలంటే
స్వామివారిని శివతత్వంగా చెప్పుకోవాలంటే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అలా దత్తాత్రేయ స్వామి వారిలో ఉన్న శివతత్వం గురించి చెప్పుకుంటూ మరి అంతటా వ్యాపించి ఉన్నవారు, విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవారు, శివం అంతటా వ్యాపించి ఉన్నవారు. అందుకే ఆయన ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోపతి బ్రహ్మానే అస్తు సదాశివం. ఆయనే ఈశ్వరుడు, ఆయనే విద్యకి ప్రమాణం, ఆయనే సర్వ విద్యలకి శాస్త్ర మూలము, ఆయనే సర్వభూతములకి మూలము. సర్వత్రా నిండి ఉన్నటువంటి ఆ శివుడే, ఆ పరమాత్మయే శివుడు, ఆ పరమాత్మయే శివతత్వము అని చెప్పని చెప్తారు. మరి గురువు గారిలో దత్తాత్రేయ స్వామి వారిలో డమరుకము ఎందుకు పట్టుకున్నారయ్యా? డమరుకము ఏం చేస్తుంది? ఒక్కొక్క ఆయుధమును చూసి మనము ప్రణామం చేస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలుగుతుందని మనం చెప్పుకున్నాము. శంఖము చక్రము గురించి చెప్పుకున్నాము. ఇవాళ డమరుకం గురించి. డమరుకము అంటే డమరుకముని ఇలా వాయిస్తే ఆ డమరుకము నుంచి వచ్చేటువంటి శబ్దము, శబ్ద తరంగాలు 13 రకాల లయకారకులుగా లయత్వముతో నిండి ఉండి అది ఎక్కడ ఉన్నా సరే మనలోని జాగృతమైనటువంటి అజ్ఞానమును నశింపజేసి జ్ఞానాన్ని మేలుకొల్పుతుంది. అందుకే డమరుకము శివుడి చేతిలో ఉంటుంది. శివుడు చేతిలో డమరుకం ఉన్నటువంటి దానికి ఒకవైపు ఉన్నటువంటిది విరాగి తత్వము, ఇంకొక వైపు భోగి తత్వము. అందుకే పరమశివుణ్ణి విరాగి భోగి రెండూ ఉన్నాయి. మరి గురువుగా ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర ఉన్నటువంటి డమరుకము ఏ విధంగా మనకి శిష్యులమైనటువంటి మనల్ని, మనలో ఉన్నటువంటి మానవులని, మనలాంటి మానవులని ఏ విధంగా అజ్ఞానమును తొలగించి జ్ఞానమును ఇస్తుంది అని చెప్పంటే, మనం చిన్నగున్నప్పుడు బైరాగులు, వాళ్ళే బైరాగులు ఏదన్నా బైరాగులు అనేటువంటి వారు మనం చిన్నగున్నప్పుడు వచ్చి ఈ డమరుకమును తీసుకొచ్చి వాయించేవారు. డమడమడమడమని వాయించేవారు. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వాయిస్తారు. ఆయన వాయించగానే ఓ బైరాగి వచ్చారు అని చెప్పి మనం అందరం లోపల పడుకున్న వాళ్ళమో లేకపోతే వేరే పనుల్లో ఉంటే చిన్నగా ఉన్నప్పుడు మనం పరిగెత్తుకుంటూ ఆయన వేషధారణని, ఆయన డమరుకం నుంచి వచ్చేటువంటి ధ్వనిని వినడం కోసం మనం అందరం పరిగెత్తుకుంటూ వచ్చేవారు. మన అమ్మనో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించేవారు. ఒకసారి డమరుకం మోగింది అంటే మళ్ళీ రెండవసారి డమరుకం మళ్ళీ ఇంకొకసారి వస్తారు. ఆయన వచ్చినప్పుడు అదే డమరుకం మళ్ళీ మనల్ని ఏ పనుల్లో ఉన్నా మనల్ని ఆయన వచ్చినప్పుడు ఆయన చూడడం కోసం, ఆ డమరుక శబ్దం వినడం కోసం మళ్ళీ మనం పరిగెత్తుకుంటూ వస్తాం. చిన్నగున్నప్పుడు మనం బాగా గుర్తు చేసుకున్నాం, మీరు కూడా గుర్తు చేసుకోండి. ఆ డమరు శబ్దానికి మనం ఆ విధంగా ఆకర్షితం అవుతాం. ఏమిటయ్యా ఆ డమరు శబ్దములో అని చెప్పంటే, ఆ డమరుకము ద్వారా నేను ఉన్నాను, నేను వస్తున్నాను, నువ్వు రా నా దగ్గరికి, నీలో ఉన్న ఆత్మశక్తి ఏదో తెలుసుకో, ఉన్నటువంటి పరమాత్మని నువ్వు తెలుసుకో అనేటువంటి తత్వాన్ని ఆ డమరుకంలోని శబ్దము ద్వారా మన మనస్సుల్లోకి వెళ్తుంది అని చెప్పి అంటారు పెద్దలు. అది ఎలా అంటే ఆ డమరుకము వచ్చేటువంటి శబ్దము గురువు యొక్క వాక్కు ఆ డమరు శబ్దముతోటి సమానము. ఎందుకంటే మనము ఆ డమరుక శబ్దం ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మనం ఏ అవస్థలు ఏ పనులు చేసుకుంటున్నా సరే ఆ డమరు శబ్దం మనకు అలా మనసులో అలా ఉండిపోతుంది. మళ్ళీ ఆ శబ్దం పరిగి వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డమరు శబ్దాన్ని వింటారో, అలాగే గురువు కూడా తన శిష్యులని ఉద్ధరించడం కోసము ఎప్పుడూ కూడా అన్ని కాలముల యందు అన్ని వ్యవస్థలు అన్ని కాలముల యందు ఆయన కాపాడుతుంటారు. ఆయన ఎలా అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. పూర్వము బుబువు అనేటువంటి గురువర్యులు ఉంటారు. ఆయన దగ్గర విభాగుడు అనేటువంటి శిష్యుడు ఉంటారు. ఈ బుబువు విభాగుడికి అద్వైతము గురించి చెప్పి, నీలోనే ఉన్నాడు భగవంతుడు. అద్వైతము అంటే రెండు కానిది ఏంటి? 2 కానిది 3 కాదు, 4 కాదు, 5 కాదు, 10 కాదు, 2 కానిది 1. నీలో ఉన్న ఆత్మశక్తి బయట నువ్వు అనుకుంటున్నావు, బయట ఉన్నటువంటి పరమాత్మ, ఇద్దరు ఒకటే. పరమాత్మ నీలోనే బ్రహ్మము, నువ్వే అహం బ్రహ్మాస్మి, నీవే బ్రహ్మము, నీవే శివోహం, నీలోనే పరమాత్మ ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మశక్తిని ఉత్తేజితం చేసుకొని భగవంతుని, అంతటా ఉన్నటువంటి భగవంతుని చూడు అని చెప్పని చెప్తారు. అది అద్వైతం. ఈ అద్వైతము స్వామివారు తన శిష్యుడికి బోధిస్తారు. అప్పుడు శిష్యుడు వింటాడు.
ఆహా బ్రహ్మాండంగా చెప్పారండి గురువు గారు, అద్వైతం చాలా బాగా చెప్పారు, అంతటా ఉన్నది పరమాత్మే అని చెప్పని చాలా ఆనందపడిపోతారు. ఆనందపడిపోయి గురువు గారు చెప్పినంతసేపు ఆనందపడతాడు. అదే తత్వం ఇంటికి వెళ్ళగానే మళ్ళీ బాహ్య ప్రపంచంలో పడిపోతాడు, సంసార జీవితంలో పడిపోతాడు, అవి మర్చిపోయి ఆ సంసారం మళ్ళీ వారి కర్మాచరణలు నిర్వహించుకుంటూ వస్తూ ఉంటారు, అయిపోతుంది. కానీ గురువు యొక్క తత్వం ఏంటి? గురువు యొక్క శిష్యుని ఉద్ధరించాలి. శిష్యుని ఉద్ధరించాలి అంటే ఆయన యొక్క వాక్కు శిష్యుణ్ణి వెంట ఉండి ఆయన ఉద్ధరించడం కోసం, ఆయన జ్ఞానం కలిగేటట్టు చేయడం కోసం, జ్ఞానం అనేటటువంటిది ఎప్పుడైనా కలగచ్చు, ఏ క్షణమైనా కలగదు. నాకు జ్ఞానం పెట్టండి అంటే ఇప్పుడు జ్ఞానం రాదు, ఇంకొకరికి రావచ్చు. జ్ఞానం అనేటువంటిది ఒక మనిషికి ఎప్పుడు ఏ టైంలో కలుగుతుందో చెప్పలేదు. కానీ గురువాక్కు మనల్ని నమరుగా చెప్తున్న వెంటాడి ఎప్పుడైనా ఏ క్షణమైనా కలిగేటట్టు చేయవచ్చు. ఎలా చేస్తారు అనే దానికి ఈ ఉదాహరణ. అలా ఆయన శిష్యుడు సంసార జీవితంలో పడిపోతుంటాడు, మర్చిపోతుంటాడు. ఇంకా శిష్యుడికి చెప్పాల్సినటువంటి జ్ఞానబోధ చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు బగువు ఒకసారి మారు వేషంలో రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాజ్యంలోకి విభాగుడు కూడా వెళ్తారు, శిష్యుడు కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ రాజ్య పురవేదులను అందరూ కూడా తిరుగుతూ ఉంటారు. అది ఏంటయ్యా అందరూ తిరుగుతున్నారు అంటే స్వామివారు అప్పుడు శిష్యుని అడుగుతారు, విభాగుని అడుగుతారు, ఏంటి ఇక్కడ అంత కోలాహలంగా ఉంది అంటే రాజుగారు వస్తున్నారు, అంబరం ఏనుగునెక్కి రాజుగారు వస్తున్నారు అని చెప్పంటారు. ఓహో, ఏనుగునెక్కి రాజుగారు వస్తున్నారా? ఎటువైపు వస్తున్నారు? ఇటువైపే వస్తున్నారు. మరి రాజుగారిని నాకు చూపిస్తావా అంటారు. నీకేమైనా పిచ్చా? ఎదురా? ఇక్కడ అందరూ ఉన్నది కూడా అందరూ రాజుగారిని చూడడం కోసమే. నేను చూపించడం ఏమేముంది, ఇక్కడ వెళ్ళేటప్పుడు చూస్తావు కదా నువ్వు అని చెప్పంటాను. ఈ లోపల రాజుగారు గుర్రం ఎక్కి ఏనుగు పైన వస్తూ ఉంటారు. రాజుగారు వెళ్తారు. ఏమయ్యా రాజుగారు వచ్చారా? ఏనుగు పైన అని చెప్పని అంటారు. ఇప్పుడే కదయ్యా నీ కళ్ళ ముందు వెళ్ళింది, రాజుగారు చూడలేదా? ఏనుగు పైన వెళ్ళారు, రాజుగారు ఏనుగు మీద ఎక్కి అని చెప్పంటే, ఎలా? అవునా, నేను చూడలేదు, ఎక్కడ ఎలా వెళ్ళారు అంటే, ఏదో కింద ఏనుగు ఉంది, పైన రాజుగారు ఉన్నారు, వెళ్తున్నారు అని చెప్పని అంటాడు. ఓహో, కింద ఏనుగు ఉంది, పైన రాజుగారు ఉన్నారా? ఓకే, మరి కింద ఉన్నదేంటి పైన ఉన్నదేంటి అని అడుగుతాడు. నీకు ఇలా చెప్తే అర్థం కాదు అని చెప్పని నువ్వు ఒకసారి ఒంగు అని చెప్పని, అతను గురువు అని చెప్పి శిష్యుడికి తెలియదు. ఒంగు అని చెప్పని గురువు గారి పైన ఆ శిష్యుడు ఎగిరి కుదమల పైన కూర్చొని, కింద ఉన్న నువ్వు ఏనుగు, పైన కూర్చున్న నేను రాజు అంటాడు. ఏమిటి ఇప్పుడు చెప్పు అంటే, కింద ఉన్న నేను ఏనుగు, పైన ఉన్న నువ్వు రాజు. ఓకే, రాజు ఏనుగు బాగానే ఉంది, మరి ఈ నువ్వు ఎవరు నేను ఎవరు అని అడుగుతాడు. ఇదేంటయ్యా నీకు పిచ్చా, నువ్వు ఏంటి నేను ఏంటి అంటే, మరి చెప్పవయ్యా నువ్వు ఎవరు నేను ఎవరు అనగానే అప్పుడు శిష్యుడికి గురువు గారు చెప్పినటువంటి తత్వ సందేశం గుర్తొస్తుంది. ఓ, కింద ఉన్నది నేను అని చెప్పబోయేటువంటి శరీరము, పైన ఉన్నది నేను అని చెప్పబోయేటువంటి శరీరము, కింద ఉన్న నువ్వు శరీరము, పైన ఉన్న నేను శరీరమే. అంటే అంతటా ఉన్నది శరీరమే. మన ఈ శరీరములు పోతే లోపల ఉన్నటువంటిది ఆత్మ. ఓ, గురువు గారు చెప్పినటువంటిది ఇదే. ఉన్నటువంటి వ్యక్తి మామూలు మహానుభావుడు కాదు, మా గురువు గారే అని చెప్పని ఆయన నమస్కరించి, స్వామి నీవు ఎవరయ్యా అని చెప్పని అంటే, అప్పుడు ఆయన వేష తీసేసి గురువు గారు అని చెప్తే ఆయనకి ప్రణాళిక చేస్తారు. ఈ విధముగా గురువు ఎక్కడెక్కడ శిష్యుడిని ఉద్ధరించాలో అక్కడెక్కడ వెంటాడి గురువు యొక్క వాక్కు ఏ విధంగా అయితే విభాగుణ్ణి బహువు ఉండి ఉద్ధరించాలో ఆ విధంగా గురువు యొక్క వాక్కు డమరుగములోని ధ్వనిలాగా మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన చైతన్యాన్ని నింపి మనకి ముక్తి మార్గాన్ని ఇస్తుంది. అందుకు దత్తాత్రేయ స్వామి వారు డమరుగం పట్టుకుంటారు. త్రిశూలం ఏంటయ్యా? త్రిశూలము అంటే మరి త్రిశూలం ఎందుకు పట్టుకున్నారు? త్రిశూలము 3 కోణములతోటి ఒక రాడ్డు, దాన్ని ఒక 3 కోణములతో కలిగినటువంటి ఒక రాడ్డుకి అనుసంధానమై ఉంటుంది. ఈ 3 కోణములు ఏంటి అంటే, ఆ 3 కోణములే మనిషిలో ఉన్నటువంటి త్రిగుణములు, సత్వరజ తమో గుణములు. మనిషిలో ఉన్నటువంటి 3 అనేటువంటిది త్రిగుణములు, సత్వరజ తమో గుణములు, అవస్థాత్రయములు, జాగృత్ స్వప్న సుషుప్త త్రికూటములు, మనోవాక్కాయ కర్మములు, త్రిపురములు.
జాత, జ్ఞానము, ధ్యాస. ఈ త్రి అనేటువంటి వాటిని తీసేసి ఈ మూడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడింటిని తొలగించి మనలో ఆత్మ చైతన్యమును కలిగించేటువంటిది. అది ఎలా అయ్యా అంటే త్రిగుణములు, మనలో త్రిగుణములు ఉంటాయి. ఆ త్రిగుణములు మనలో ఉన్నటువంటి త్రిగుణములు. సత్వగుణం, ఇప్పుడు మనం స్వామివారి గురించి భజన చేసాము, స్వామివారి గురించి చెప్పుకున్నాము, మంచిగా సత్వగుణంతో ఉన్నాం, స్వామివారి భజన చేసుకుంటూ కిందకి వెళ్ళాము. కిందకి వెళ్తే మనకి ఏదో అవాంతరము, ఏదో అంతరాయం కలిగింది, మనకి ఏదో కోపం కలిగేటువంటి సన్నివేశం కలిగింది, వెంటనే అక్కడ కోపం వచ్చేస్తుంది, అది రజోగుణం. ఇంటికి వెళ్తాం, ఇంత తిని పడుకుంటాం, తమోగుణం లైవ్ అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న లేస్తాం, మళ్ళీ సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ సత్వరజ తమోగుణములలో మనిషి యొక్క జీవితము నలిగిపోతూ ఉంటుంది. మరి ఈ సత్వరజ తమోగుణములను నాశనము చేయాలి. ఈ సత్వరజో తమోగుణములని ఉత్ప్రేరకములుగా పనిచేస్తూ ఉంటాయి. అవి ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి పంచేంద్రియములు. పంచేంద్రియములు చూసే కన్ను, వాసన చూసే నాలుక, చెవి, స్పర్శను గ్రహించే చర్మము, నాలుగవది నాలుక, ఐదవది చర్మము. ఇట్లా పంచేంద్రియములు వాటికి ఉత్ప్రేరకములుగా పనిచేసి ఈ త్రిగుణములని ఉత్ప్రేరకం వాటిని ఎక్కువగా ఆ త్రిగుణముల యొక్క స్థితిని ఉన్మత్త స్థితికి తీసుకెళ్తాయి. ఎలా అంటే కన్ను చూసేదానిని చూడకుండా వేరేది చూస్తే నాశనం అయిపోతుంది. వినాల్సిన చెవి వినకుండా వేరే వాటిని వింటే నాశనం అయిపోతుంది. భగవత్ తత్వాన్ని వినకుండా వేరేది వింటే, అధర్మంకు సంబంధించిన వింటే నాశనం అయిపోతుంది. భగవత్ తత్వాన్ని కాకుండా ధర్మం వేరే ప్రోక్తమైనటువంటి విషయం కాకుండా వేరేది చూస్తే కన్ను నాశనం చేస్తుంది. అలా ఈ పంచేంద్రియములో త్రిగుణములను ఎన్హాన్స్ చేస్తాయి. ఆ పంచేంద్రియములు మనం అదుపులో పెట్టుకోవాలి. త్రిగుణములను మనము జయించాలంటే అదుపులో పెట్టలేకపోతే నాశనం అయిపోతాయి. ఎలా నాశనం అయిపోతాయి అంటే కన్నుని చూసే కన్నుని మనము కంటిలోని కాంతిని మనము కంట్రోల్ చేసుకోలేకపోతే, దీపపు పురుగు కనబడుతున్నది దీపమే అయినా ఆ దీపపు కాంతి కోసము అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయేసి ఆ దీపపు యొక్క కాంతి వెలుగులో పడిపోయి చనిపోతుంది. అలా అలాగే చెవి, శ్రవణం, ఫ్లూట్ ఊదుతున్నది బోయవాడు అని చెప్పి తెలిసిన ఆ సంగీతానికి మైమర్చిపోయి వెళ్ళి బోయవాడి వలలో పడిపోతుంది. అలాగే నాలుక, రుచి, వేసింది ఎర్ర అని చెప్పి తెలిసినా సరే చేప ఆ ఎర్రను తిని ఆ ఎర్రకి చిక్కి ఒడ్డుపైకి వచ్చి గిలగిలలాడి చచ్చిపోతుంది. చర్మము స్పర్శానుభూతి కోసం తహతాలాడిపోయేస్తుంది. ఏనుగు మగ ఏనుగు ఆడ ఏనుగు యొక్క స్పర్శ కోసం తహతహలాడుతూ ఉంటే, అందుకే వేటగాడు ఆడ ఏనుగు బొమ్మను తయారు చేసి అక్కడ ఓ పెద్ద గోతిలో పెడితే అది ఆడ ఏనుగు అని చెప్పి భ్రమించి దాని స్పర్శ కోసం తహతహలాడుతూ మగ ఏనుగు వచ్చి ఆ గోతిలో పడిపోయి వేటగాడి చేతిలో చిక్కి శల్యమే నశించిపోతుంది. వాసన, ఇంకొకటి ముక్కు, వాసన ద్వారా వాసనను మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే పువ్వులోని వాసనని తెలుసుకొని కీటకం వెళ్ళి భ్రమణము వెళ్ళి పువ్వులో పడి ఆ వాసనకి మత్తు అయిపోయేసి ఆ పువ్వు యొక్క రేకుల మధ్యలో పడిపోయేసి చిక్కి నశించిపోతుంది. ఇవి ఈ పంచేంద్రియములను పంచేంద్రియములకు లోబడి నశించిపోయేటువంటి జీవులు ఇవన్నీ. ఇలా పంచేంద్రియములను లోబడి నశించిపోయేటువంటి జీవులను మనము ఉదాహరణగా తీసుకొని ఆ పంచేంద్రియములకు లోబడకుండా ఆ పంచేంద్రియములను మనము కంట్రోల్ చేసుకొని ఈ సత్వరజ తమోగుణములను కంట్రోల్ చేసుకుని జాగృత్, స్వప్న, సుషుప్త ఈ మూడు అవస్థలలోనూ మనలో ఉన్నటువంటి జాగృతిలో ఉన్నప్పుడు మన యొక్క శరీరము, మన యొక్క మనస్సు అన్నీ పనిచేస్తూ ఉంటుంది. స్వప్నములో చూసే కన్ను, వాసన చూసే నోరు, పంచేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ అన్నీ కూడా స్వప్నములో నిద్రిస్తూ ఉంటాయి. ఒక్క మనస్సు మాత్రం పనిచేస్తుంటుంది. కంటి యొక్క శక్తి మనసులో ఉంటుంది, నాసిక యొక్క శక్తి కంటిలో ఉంటుంది, మనస్సులో ఉంటుంది. కర్మేంద్రియములు, పంచేంద్రియముల యొక్క శక్తి అంతా మనస్సులో ఉంటుంది. అందుకే స్వప్నావస్థలో మనస్సు మాత్రం పనిచేస్తుంటుంది. అందుకే స్వప్నంలో కనబడేటువంటిది బాహ్యంలో ఉండదు, బాహ్యంలో ఉండేటువంటిది స్వప్నంలో ఉండదు. ఇలా స్వప్నము దాటిన తర్వాత సుషుప్తం. ఈ సుషుప్తంలో గాఢ నిద్రలో మనస్సు కూడా నిద్రలో ఉంటుంది. మనస్సులోని శక్తి కూడా అచేతనముగా ఉండి
రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పంచేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి అన్ని రెస్ట్ తీసుకుంటున్న ఆ స్థితిలో సుషుప్తిలో ఒకే ఒక్కటి పని చేస్తుంటుంది. అది ఏమిటి? అదే ఆత్మ. ఆ ఆత్మశక్తినే తెలుసుకోవాలి. ఆ ఆత్మ ఉన్నదా? ఉన్నది. ఎలా? ఇవన్నీ నిద్రావస్థలో ఉన్నా కూడా హృదయం పనిచేస్తున్నది. లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటున్నది. ఆ లబ్డబ్ శబ్దములు ఇచ్చేటువంటిది ఏది? ఆ శబ్దములకు సాక్షిభూతముగా ఉన్నది ఏది? శ్వాస తీసుకుంటున్నాము, శ్వాస వదులుతున్నాము. ఆ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములను చేయిస్తున్నది ఏది? ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములకి సాక్షిగా ఉన్నది ఏది? శరీరము. ఇవన్నీ అచేతనావస్థలో ఉన్న ఒక్కటి మాత్రము చూస్తూ ఉంటది. ఒక శక్తి మాత్రం మనల్ని నడిపిస్తూ ఉంటది. అదే ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తిని తెలుసుకోమంటారు. ఆత్మశక్తిని తెలుసుకోవాలంటే జాగృత్, స్వప్న, సుషుప్త ఈ 3 అవస్థలు దాటి 4వ అవస్థ అయినటువంటి తురీయాశ్రమంలోకి వెళ్తే ఆత్మశక్తిని తెలుస్తుంది. అందుకే భగవానుడు త్రిశూలం పట్టుకోవడము, ఆ 3 కోణములు కూడా జాగృత్, స్వప్న, సుషుప్త త్రిగుణములు సత్వరజ తమో గుణములకి సంకేతం అయితే ఆ కింద ఉన్నటువంటి పట్టుకునేటువంటి ఆ రాడ్డే తురీయాశ్రమములకి చిహ్నము. అందుకే ఆ తురీయాశ్రమంలో పట్టుకుని ఆత్మశక్తిని మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనోవాక్కాయ కర్మలు 3 ఆత్మశక్తిలో లయమైపోతే త్రిపురారాశ్యం అని చెప్పి స్వామివారు చెప్తారు. త్రిపురములను జయించి, త్రిపురం అంటే జాత, జ్ఞానము, ధ్యాస. ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేయబడుతున్నది, ధ్యానము చేసేవాడు. జాత, జ్ఞానము, ధ్యాస ఈ 3 ఏకమైపోయేసి జ్ఞానము వల్ల కలిగేటువంటి ఫలితము ఏదైతే ఉందో ఆ ఫలితము ఏదైతే నీకు అనుభూతి పొందుతున్నావో అదే ఆత్మ. ఆ ఆత్మశక్తి ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. ఈ ఆత్మశక్తిని తెలుసుకునేటట్టుగా చేసేది ఏది? గురువాక్కు. అదే మనలో ఉన్నటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి అజ్ఞానముతో నింపబడిపోయేసి ఈ మన శరీరమే మనం అనుకొని లోపల ఉన్న ఆత్మశక్తిని మనం గ్రహించలేక ఈ శరీరమే మనది, పంచేంద్రియములు మనది, కర్మేంద్రియములు 10 రకాల వాయువులతోటి ప్రాణ, అపాన, ఉదాన, యాన, సమాన, నాగ, కూర్మ, త్రపుర, భూషణ, ధనుంజయ దేవదత్తములు అనేటువంటి 10 రకాల వాయువులతోటి, 7 ధాతువులతోటి, రక్తము, చర్మము, క్లేష్మ, పిత్త, శ్లేష్మము, క్లోమము అనేటువంటి 7 ధాతువులతోటి, 204 ఎముకలతోటి, 72,000 నాడులతోటి, 1300 గ్రాముల మనస్సుతోటి, 300 గ్రాముల హృదయంతోటి ఉన్నటువంటి ఈ శరీరమే మనం అనుకొని లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని తెలుసుకోలేక మనము అజ్ఞానావస్థలో ఉన్నటువంటి మన అజ్ఞానాన్ని నశింపజేసి లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని తెలిపేటువంటి ఆ శక్తి, ఆ గురువాక్యే త్రిశూలం. అదే అదే భగవానుడు దత్తాత్రేయ స్వామి వారిలో ఉన్నటువంటి త్రిశూలం. అందుకే స్వామివారు త్రిశూలమును పట్టుకుంటారు. ఆ త్రిశూలమును పట్టుకుని మనలో ఉన్న ఆత్మశక్తిని తీసుకుంటారన్నమాట. ఇప్పుడు శంఖము, చక్రము, త్రిశూలము, డమరుకము ఈ 4 అయినవి. ఇప్పుడు స్వామివారి చేతిలో ఉన్నటువంటి కమండలం అంటే కమండలం ఎందుకు పట్టుకున్నారయ్యా? కమండలములో జ్ఞానజలము, అమృత జలం ఉంటుంది. ఆ జ్ఞానజలముతోటి సమస్త సృష్టిలో ఉన్నటువంటి అజ్ఞానం అంతటిని నశింపజేసి జ్ఞాన అంకురములను ఉద్భవించేటట్టుగా చేస్తుంది ఆ జ్ఞానజలము. మనిషికి జీవనాధారము జలమే, జలాధారము. అది అమృతతుల్యము. అటువంటి భగవానుడి చేతిలో ఉన్నటువంటి జ్ఞానజలము మనలో ఉన్నటువంటి అజ్ఞానమును నశింపజేసి మనలో ఉన్నటువంటి జ్ఞానమును అంకురించడం. అందుకే గురువుకి అభిషేకం చేసిన తర్వాత గురువు యొక్క పాదములో నుంచి వచ్చేటువంటి జలమును మన పైన చల్లుతారు ఆచార్యులు. ఎందుకయ్యా అంటే గురువు పాదముల నుండి వచ్చినటువంటి జలము జ్ఞానజలము. మామూలు జలము స్వామివారిని చేరగానే ఆ గురు పాదములను తాకగానే అది గంగాజలం అయిపోతుంది. అందుకే ఆ గంగాజలము మన ఎంతటి పాపరాశిని నశింపజేస్తుంది. కాబట్టి ఆ జ్ఞానజలముతోటి మనలో అజ్ఞానాన్ని తొలగింపజేసేది. కాబట్టి స్వామివారు కమండలము పట్టుకుంటారు. అంతేకాకుండా ఎంతటి జ్ఞానం వచ్చినా, ఎంతటి జ్ఞానం ఉన్నా సరే ఈ మనుష్య శరీరం ఎత్తినాము కాబట్టి, బాహ్య ప్రపంచంలో మనం ఉంటున్నాము కాబట్టి మనము అందరితో పాటు సంసారంలో ఉంటూ కూడా మనం జ్ఞానం అనేటువంటిది పొంది కూడా ఈ సంసార సాగరంలో ఉంటూ ఈ బాహ్య ప్రపంచంలో ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం భగవంతుని చేరడానికి మనలో ఉన్న ఆత్మశక్తిని తెలుసు
ఉన్నటువంటి జలాన్ని ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటూ మనలో ఉన్నటువంటి జ్ఞానతత్వము ఎదుటి వ్యక్తికి తెలవాల్సినటువంటి అవసరం లేదు. అందుకే ఒక దిగంబరుడు, స్వామివారి దిగంబరుడు, కానీ దిగంబరుడైనా ఆయన కౌపీనిదారుడు. ఆయన ఒక చిన్న అంగవస్త్రం కట్టుకుంటారు. అవధూతలు కానీ ఋషులు సన్యాసులు కానీ అవధూత చెప్పుకునేటువంటి కనబడేటువంటి వాళ్ళందరూ కూడా ఒక చిన్న నడుముకు ఒక చిన్న పద్ధతికి వస్త్రం కట్టుకుంటారు. దానిని కౌపీనం అంటారు. ఎందుకు కట్టుకుంటారు అంటే మనం సంసారిక ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో మనం ఉంటున్నాం కాబట్టి మన యొక్క బాహ్య స్థితిలో ఉన్నటువంటి ఈ శరీరము ఇంకొకరికి కూడా ఇబ్బంది కలగకూడదు. కాబట్టి మనము సాధారణ జీవితము గడపడానికి ఈ శరీరం అవసరం. కాబట్టి మనము సాధారణ స్థితిలో జ్ఞానస్థితిలో ఉన్న సాధారణ స్థితిలోనే ఉండడము అనేటువంటి దానికి ప్రతీకగా జలమును చూపిస్తారు. ఎందుకంటే జలముకి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, గుణము లేదు. జలము స్వచ్ఛమైనది. ఇలా చేతిలో పెట్టుకుంటే ఎలా ఉంటే అలా కారిపోతుంది, ఏది ఉంటే చూపిస్తుంది. అలా ఆ జ్ఞాన జలము తోటి భక్తులను శిష్యులని భగవానుడు ఉద్ధరిస్తారు. అలాగే ఇప్పుడు ఇంకొక చేతిలో అక్షరమాల, జపమాల, దాన్ని అక్షరమాల అంటారు. స్వామివారి చేతిలో ఉన్నటువంటి దాన్ని అక్షరమాల. 54 పూసలతో ఉంటుందని చెప్పంటారు. అది ఏమిటయ్యా అక్షరమాల అంటే అదే ఆ మాలలో ఉన్నటువంటి ఒక్కొక్క పూసలాగా సర్వాంతం ఈ అండపిండ బ్రహ్మాండము విశ్వములో ఉన్నటువంటి ప్రతి వస్తువు, అండపిండ బ్రహ్మాండములని అనేక గోళములు, అనేక గ్రహాలు, అనేకమైనటువంటి విశ్వాంతరాలలో ఉన్నటువంటి అనేక విశ్వమంతా వ్యాపించినటువంటి శక్తి అంతా కూడా ఆ పూసల రూపంలో ఉండి స్వామివారు పట్టుకుని ఉంటారు. ఇవన్నీ ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి స్వామి, విశ్వాన్ని అతిక్రమించి ఉన్నటువంటి స్వామి అది పట్టుకొని శిష్యులకి ఏం చెప్తున్నారని అంటే ఇది ఓంకార స్వరూపము. ఈ విశ్వమంతా గమనం చేస్తుంది. ఆ గమనమంతా నా చేతిలోనే ఉంది. ఆ గమనం నుంచి వచ్చేటువంటి శబ్దమే ఓంకారము. ఆ ఓంకారమే వేదవాక్కు. ఆ ఓంకారమే ధ్యానం చేయాలి అని చెప్పడం కోసమే శిష్యులకి జ్ఞానోపదేశం, ఆ ఓంకార తత్వాన్ని, ఆ ఓంకారము జపించి ఆ జ్ఞానము పొందడం కోసమే స్వామివారు ఆ అక్షరమాల జపమాలను పట్టుకుంటారు. ఇప్పుడు స్వామివారిలో ఉన్నటువంటి 3 ముఖముల గురించి చెప్పుకున్నాము. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆయన చేతిలో ఉన్న శంఖము, చక్రము, త్రిశూలము, గమరుకము, అక్షమాల, కమండలము గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనము స్వామివారి దగ్గర ఉన్నటువంటి ఆ శునకములు, స్తోత్ర శునకములు, ఆవు అనేటువంటి దాని గురించి, అసలు ఆ స్వామివారి గురించి ఇప్పుడు చెప్పుకుంటూ ఆయన జ్ఞానసాగరుడు అనేటువంటి దాన్ని ఇప్పుడు ఈ 15వ అవతారం నేను దిగంబరుడు అవతారమును నేను ముగిస్తూ 16వ అవతారంలోకి వెళ్తున్నాను. 16వ అవతారము కృష్ణశ్యామ కమలనయనుడు. ఈ 16వ అవతారము చెప్పుకునే ముందు ఒక్క నిమిషం విరామం తీసుకున్నాను.